వెళ్ళిపోయి ఏడుగురు బలి కంచి వేరు పట్ల వెళ్ళిపోయి ఏడుగురికి 7 అర్థమేసి లింగాలు కట్టి ఎక్కకు మరి వచ్చిందాట. ఏడుగురికి అర్థమేసి లింగాలు కట్టి ఎక్కకు మరి లింగాలు అంటే కూడా మరి 10 ఏళ్ళు అంటే మనమే అన్నట్టు. ఆనాడు 7 బలియోళ్ళకి 7 అర్థమేసి లింగాలు కట్టి ఎక్కకు మరి వచ్చిండ్రు. ఎండికి బలియోళ్ళు ఎత్తైపోయిండ్రు, బంగారంకి బలియోళ్ళు బలువైపోయిండ్రు. జేలింగాల పట్నం సుండెలకు లింగమే, బడిని కట్టేసే మొట్టుకు లింగమే జేలింగా మొత్తం జేలింగాల పట్నమే చేసుకున్నారు. 12 ఏళ్లకు 10 ఏళ్ళు ఎట్లున్నారో దొరుకుతుందా, కట్ట వస్త్రం దొరుకుతుందా లేదా అని తిరిగి చూసేస్తాని పోయిండు. చూసేస్తాని పోయేటోళ్ళ కదా గురువాని కాయలేక గుప్ప దెబ్బల పాలు చేసిండ్రట. గుత్ప దెబ్బల పాలు చేస్తే ఆ దెబ్బలకు వదిలితో సాధుగాక జంగలు అందుకొని జంగమయ్య జంగలు అందుకొని ఉరికిన్నాడు. జంగలు అందుకొని ఉరికటల్లకల్లా 1000 కోట్ల రాక్షసులు ఎంటబడ్డాయట. ఆ 1000 కోట్ల రాక్షసులు ఎంటబడితే ఒక రాక్షసుని చంపితే ఒక రాక్షసి రక్తం కొట్ల 1,80 కోట్ల రాక్షసులు ఉంటున్నాయట. ఆ రాక్షసులతో వధించే సాధక మందుల చెమట తీసి జండపాలగుండుకు చేర్చిండాడు. జండపాలగుండుకు చేర్చాక జండపాలగుండు పరపర పంచరాయి పుట్టిండటంపు గుండు మయ్యాలకు లింగం. కానీ 7 అక్క ఎల్లము గానే పుట్టిండు. మరి అయ్యల వీరయ్య గానే పుట్టిండు. అయ్యల వీరయ్య దేవయంతగా 7 రోజుల పండుగ పండుగ 12 రోజుల పండుగ దీవెన అడ్డు కట్టిండు. అలనాడు మీ బావ దేవజంగమయ్య 13 ఏళ్ళ సందుకు కొడక మల్లయ్య పర్వతాల కాడికి వచ్చి నీకు లజ్జ లగ్గాన్ని చంద్రం చేస్తానని చెప్పిండాట. అక్కడ పుట్టిన కొడుకు ఆ కొడుకు గడగడ గడగడ గాత పెట్టుకుంటా 7 ఏళ్ల పొలవారి మీద గడగడ గాత పెట్టుకుని గాడి చేతిలో వారు ఇగో చూస్తున్నావు మన కొడుకు. కొడుకు కొడుకు అంటున్నావు, మరి కొడుకు సత్యం ఉండాలి, కొడుకు బతుకుండాలి. కొడుకు బతుకుండాలి. అయితే అక్క అయితే కొడుకు సత్యం ఉంటే పుట్టు పుట్టుమంటే అడిచేతిలో తప్పు పుట్టాలి. అడిచేతిలో తప్పు పుట్టి అక్కడ జ్యోతులు మాణిక్యాలు పుట్టాలి. ఎలుగుమంటే ఎలగాలి, ఆగమంటే ఆగాలి. అట్లా పుట్టినట్లయితే మన కొడుకు నమ్ముతాను. ఎప్పుడైనా ముగ్గురు అక్కయ్యలను చీరలు కట్టుకొని చింకులు దిద్దుకొని రైకలు తట్టుకొని రంగులు పెట్టుకొని కళ్ళ కాడికి పెట్టుకొని 12 కుందల పందిరి కింద 2 వర్షపాదాలు ఒక్క దగ్గర పెట్టుకొని ఆడి చేతులు జాడించినట్టు ఉంటే ఆడి చేతులు నిండా తప్పు ఉంటాలి, తప్పు నిండా మాణిక్యాలు ఉంటాలి, మాణిక్యాలు నిండా జ్యోతులు ఉంటాలి, జ్యోతులు నిండా నూనె ఉంటాలి, ఎరుగు అంటే ఎరగాలని అర్థంటే బంధు రావాలి. చెరువులోని ఉద్గాలు చేతులు నీ బలి ఎదురక జవ్వాలి గంధం కత్తులు గిట్ట పుట్టినట్టు ఉంటే మన కొడుకుని ఎదుర్కొందాం అంటున్నావా? అటువంటి ఆయన ముగ్గురు బావలు గడవండి ఆయన ఇంటి దేవుని భార్య లక్ష్మీదేవి బ్రహ్మదేవుని భార్య శారదమ్మ శివుని భార్య పార్వతమ్మ. ఏనాడు సత్యం కోరిందో ఇక్కడ ఈ సత్యం ఘోరంగానే దేవునికి శుచి మందు తెలుస్తుంది. ఎంత పని అయిపోయి తల్లుడాలా నా యొక్క సత్యం మీరు ఏనాడు కోరిటోళ్ళు అయిరా ఎవరి నీకు చేసే చూపెడతాని చెప్పి భగవంతుడు ఏం చేసిండు. మంత్రాలు మాటలు మంత్రాలు మన చెట్ల గిరియలు కోట పోయింది ఎత్తునింది మోయింది చెప్పింది భగవంతుడు మల్లయ్య. పంచల గిరిలో 12 కుందల పడ పందిరి మీద ఏనాడు కూర్చుండో భగవంతుడు అయినా 12 కుందల పడ పందిరి కింద గడకడానికి నడిచోతులు జాతులు నడిచోతులు తప్పు పుట్టింది తప్పుంటే మార్కాలు పుట్టి మార్కాలు జ్యోతులు పుట్టి ఎలుగుంటే ఎలుగుంటుంది కదా బంద్ అవుతుంది.
నువ్వు చెప్పినట్టే అరిచేతిలో తప్పు పుట్టింది ఆ యొక్క నాణ్యాలు ఉంటున్నాయి ఎలుగుమంటే ఎలుగుతున్నాయి ఆగుమంటే ఆగుతున్నాయి అబ్బ కొడుకు సత్యం బాగుంటేనే చెంపుతో ఏమన్నావు మన కొడుకు చిన్నోడు కాదు వాడు మినువులు అంటే మిపకారుడు అడుగులంటే అపకారుడు ముళ్ళు మీద నరటాకు పడ్డా అరటాకు ఇరిగిపోద్ది అరటాకు మీద ముళ్ళు పడ్డా అరటాకు ఇరిగిపోద్ది అరటాకు వస్తుంటున్నాం మనం ముళ్ళా సొంటూడు మన కొడుకు ఏంటనుకున్నావు చిన్నోడు కాదు వాళ్ళ దగ్గర బాగున్నది ఏంటిదో ఆ గిబానాలు చిన్నోడు కాదు ఇంకా రూపు బాగు గుండెల అంటుంది పక్కన జల్లు అంటుంది ఎదురుకుండగా దోస్తుంది కార్యాలు వాడి నల్లగుండె వాళ్ళకి 4 భాగాలు అయిపోతుంది అటువంటి బావలు ఎంత ఉన్నారు బావలు కనుక 12 కుండల పడవ అందరి కింద పుట్టుమంటే ఉంటున్నాయి జమదారు ఉదకాలు చేతులు మిమ్మల్ని ఎవరొక జవాయి గంటల ఖర్చులు కుంకుమ బుకాలు ఉంటాయి మరి దీన్ని పట్టుకొని ఏం చేద్దాం మనం కొడుకు దగ్గర అక్కడ దాకా పోయి మన కొడుకుని ఎదుర్కొని ఇల్లు నింపుకొని అమ్మా అని అప్పుడు 3 అక్క వెళ్ళైనా పార్వతమ్మ రాయండి పూసిన రంగ పార్వతమ్మ ముంచెడి గడియల ముందు పార్వతమ్మ దక్షకుని బిడ్డ గంట పార్వతమ్మ చెట్టు కదా ఒకది ఎండ ఒడిచి కొడుతుంది మాది ఎండ మలిచి కొడుతుంది చిన్న కొట్ట పట్టుకునే ముగ్గురు బామలో సంబరపడకుండా సంతోషపడకుండా ఉల్లాసుకుంటాం ఎన్ని కానీ రానే వస్తుండరాలు ఒకది ఎండ ఒడిచి కొడుతుంది మాది ఎండ మలిచి కొడుతుంది శివరాత్రి ఎండ చిన్న కొట్ట పట్టును ఎండల్లా నడిచిన పార్వతి ఏమంటుంది కాలు వేసి కాలు పెట్టేటల్లకల్లా ఎండలా కాలు కాలి పొక్కులు వడబట్టును నువ్వు మంగళారతి పుట్టించినందుకు నిన్ను ఎదుర్కొని ఇంటికి తీసుకుపోతాను వస్తే మాకు పొక్కులు వడబట్టే మారి పొక్కులు వడబట్టే మాకు బామ పార్వతమ్మ ఏమ చేసింది కొడుకరాల వల్ల రెడ్డి మల్ల రెడ్డి కొడుకరాల వల్ల రెడ్డి మల్ల రెడ్డి కొడుకరాల వల్ల రెడ్డి
మల్లారెడ్డి కొట్టంగా పప్పులు వడబట్టి కొడుక మారు పప్పులు వడబట్టి కొడుక తగ్గుతాం చీగా అరబట్టి కొడుక నేను మీద అన్నొక్క పేరుకి మేరత్తంగా అత్తుకు కొడుక భగవంతుడికి ఏనాడు మాల్యమైందో భగవంతుడికి గుడ్డల గోపిలు వాడి కళ్ళతో తన తల్లి సాపిన కైళ్ళ పోదాట నా యొక్క తల్లుల సాపిన నాకు అరిగిపోవద్దని చెప్పి నారా దేవునికి దండమన్నడు ధర్మి పైన పడ్డాక చిన్నంగా గడ్డి పెట్టింది మెత్తగా గడ్డి మీద పాదం పెట్టకుండా పర్వతమ్మ గడికి ముగ్గురు బావులు ఏళ్ళ పొలవారు మీద భగవంతుడు 7 గంపల ఈగలు 7 గంపల దోమలున్నాయి బ్రహ్మదేవి భార్య శారదమ్మ ఏమంట ఉంది అక్క నీ మీద మన్ను వద్దు నీ మీద దుమ్ము వద్దు ఈ కయ్యబొత్త పోరం దగ్గరికి కొత్త పనులు తారకలు కాలిపోయినాయి చేతుల గుళ్ళంతా కొత్త కాలిపోయింది 7 గంపలు ఈగలున్నాయి 7 గంపలు దోమలున్నాయి ఆసల పనుల దగ్గరికి నువ్వు మమ్మలా ఎందుకు అవునే అడ్డం రాదు ఎగిరి చుట్టూ పిల్ల బంటు అవునే ఈ కోరడు దేగొల్గులంత కొత్త పన్ను సార్గలు రడగపు మెడగుడుగు 7 గంపల ఈగలు 7 గంపల దోమలు ఉరువలి బొమ్మ ఉరుక్కుంటా దోడుకుంటా అగగగ జీవన నీకేం పుట్టిందే
మన కొడుకు మంది కాదు సింహాలు కాదు మీరు కంటే నిలబడాలి కాబట్టి అవి గీతం కన్నా తప్పు పడతారు మీరేమో మరి పొడిచే కొట్టాలి భగవంతుడేమో నా కొడుకేమో నాకు అట్లా పెడుతున్నాడు నీకేమో అందరికీ సంద గోపాలను సందేమో నువ్వు అంటున్నావు ఉత్తరం పార్వతి ఏ రకంగా వస్తుందో
చెప్పు అమ్మా ఇంటికి అయ్యో కొడుక మల్లయ్య నీ వేడికి నేరొచ్చిన కొడుక నీ కాళ్ళు కడుక్కొని కయ్యలుకొని మీకు నీళ్ళు మీద పోసుకొని తగిలి నీళ్ళు తాగా ఉంచుకోవాలి ఎత్తుకుంటా అనుకున్నా అమ్మా నా పాదాలు అడుగులు ఎందుకమ్మా నీ పాదాలు నేను అడుగుతా అన్న దానితో నీ పాదాలు అడిగించుకొని చిన్న దేవుని ఢిల్లీకి రాదే తల్లి కొడుకులు అని చెప్పి రాగి శంకు చేత పట్టుకొని పర్వతమ్మ కథ కూడా అడుగుతున్నా గుర్తు మెచ్చింది అమ్మా నా తల్లి అయితే చెంబుతోని ఉతకాలు చేతులని వాళ్ళు నేను తీసుకొని వస్తే నా చేతులకి తీసుకొని నా పాదాలు కడుక్కున్నా నేను పై అనుకున్నావు కొడుక బుద్ధులెంత చక్కన నీ జ్ఞానం ఎంత చక్కన కొడుక కొడుకున్నాను అవునే నేను రామసక్కని కొడుకునే ఢిల్లీకి రాజునైనా తల్లికి కొడుకునే ఎంత నౌకరి చేసినా అమ్మా నీకు అన్నం పెట్టు నిజమే ఇది కది అంతే అంతేనా కొడక మల్లయ్య దానికి వచ్చిన బాధలని చెప్పి అమ్మవారు బాధ ఏమి ఎట్టుకున్నాడా నా మల్ల మొగ్గ నా కొడుకు నా బయటకు వచ్చిందా అని కొడుకునమ్మా అమ్మా దారకు దానా కంటే కన్న తల్లి అయితే మంచిగా ఎత్తుకుంటది అబ్బా చూసినావు కొడుకో దేవుడి ఎత్తుకుంటే భగవంతుని ఎత్తుకోగా లేదు దేవుడు ఏడు మొగ్గలు ఎత్తు బరువు అడుగు పెడుతుంటే పన్నుమంట బరువు అవుతున్నాడు దేవుడు నా కొడుక మల్లయ్య నా కొడుక మల్లయ్య ఎత్తుకోగానేమో ఏడు మొగ్గలు ఎత్తులేదు ఇప్పుడేమో పన్ను వద్ద భర్త అవుతున్నావు అని చెప్పి అమ్మవారు పార్వతమ్మ చూసినవా కన్న నీళ్ళు కన్న కూర్చున్నామా పార్వతమ్మకు మరి కన్న కొడుకని కవలించుకుంటే మరి మరవన్న కొడుకని మర్చిపోయి దించిన నా కొడుకు బాధపడతానని చెప్పి కన్నడ తీసుకోగానే భగవంతుడు మళ్ళీ కన్న చూసిండు కన్న తల్లిని కట్ట పెట్టద్దని చెప్పి మళ్ళా ఎప్పటో 7 మొక్కలు పడతాయండు మల్లయ్య
కొడుకులు దాకా కత్తుకొని ఇక్కడి దగ్గర ఒక ఆవిడ వెళ్ళింది, 2 ఆవిడ వెళ్ళింది, 3 ఆవిడ వెళ్ళింది, 4 ఆవిడ వెళ్ళింది. అన్నం పోయి చెయ్యాలి అన్నారంట బాగా ఎరగని తయారు చేస్తూ ఉన్నది. అన్నవారి బియ్యం కలపల్లగంట వీటి వారి బియ్యం బిందెల గంట గంట మధ్య కూడా మెత్తది గుడి నల్లలు పిల్లలు నమ్మటి పనులు నమ్మటం వదిన రాములు పోకుండా ప్రియోజనం తప్పకుండా పలుతారు పలుకులు పని కాకినాడు కొన్ని దూసవారి బియ్యం రాకపోతే వాడు తమ్మల బాబులు వాడ దగ్గర కూడా తొడి ఉన్నాయి నాగై మధ్యాహ్నం మరి బియ్యం నాకుగా బాబు నాటే బియ్యం నాకు చెప్పాలి. పడుకోలేదు బంద్ చేసి మళ్ళీ కొత్త ఒక నిమిషం ఏడు మాత్రం చేంజ్ చేసుకోవాలి నువ్వే మంచిగా ఇస్తారు వాళ్ళందరికీ